మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. రండి ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం మొదటి 6 వచనాలు నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ మీ బైబిల్ దగ్గర పెట్టుకొని అవకాశం ఉంటే చక్కగా నోట్స్ రాసుకుంటూ మాతో కలిసి ఈ దైవ ధ్యానంలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. ఈ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. ఇక అందరూ చూడండి, నా వైపు చూడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో సేవ చేశాడు. అక్కడ భయంకరమైన అల్లరి జరిగింది. ఆ అల్లరిని దేవుడు అణిచేశాడు. అక్కడి నుంచి పౌలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు. వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? గ్రీసు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత పౌలు గారి ఆలోచన ఏంటంటే గ్రీసు నుండి సిరియా దేశానికి వెళ్ళాలి. ఇది పౌలు గారు మనసులో అనుకుంది. సిరియా అనేది ఇజ్రాయెల్ దేశానికి పైభాగాన్ని ఉండేటువంటిది. నేటి కాలంలో కూడా సిరియా దేశం అనేది ఇప్పటికీ ఉంది. ఇజ్రాయెల్ దేశానికి పైభాగం ఉంటుంది. అక్కడ అంతియోకియా అనే అపోస్తలుడైన పౌలు గారు పెరిగినటువంటి సంఘం, ఆ సంఘమే పౌలు గారికి సహకరిస్తే అక్కడి నుంచి 3 సువార్త దండయాత్రలు చేశారు. ఈ 3వ సువార్త దండయాత్ర ముగింపు కూడా సిరియా ప్రాంతానికి వెళ్దాం అని అనుకున్నారు. ఎక్కడి నుండి? గ్రీసు నుండి సిరియాకి వెళ్దాం అనుకున్నారు. అయితే ఈలోపు ఒక సమాచారం పౌలు గారికి తెలిసింది. ఏంటంటే ఆ ప్రాంతం నుంచి యెరూషలేంకి లేక సిరియా ప్రాంతానికి వెళ్ళేటువంటి ఓడలో చాలామంది యూదులు యెరూషలేంకి ప్రయాణమై వెళ్తున్నారు. ఎందుకు ప్రయాణమై వెళ్తున్నారంటే రాగల దినాల్లో యెరూషలేములో పెంతుకోస్తు పండుగ అనే ఒక పండుగ జరగబోతుంది. ఇజ్రాయేలీలు ప్రపంచంలో ఎక్కడున్నా సంవత్సరానికి 3 పర్యాయాలు ఆ 3 పండగ దినాలప్పుడు యెరూషలేంకి వచ్చి దేవాలయములో ఆ పండుగను ఆచరించడం అనేది వారికి ఉన్నటువంటి వాడుక. వాటిలో ఒక పండుగ పెంతుకోస్తు పండుగ. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. 20వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి. సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. రైట్. ఎక్కడికి వెళ్ళాలని? ఏ దినాల్లో? పెంతుకోస్తు దినాన యెరూషలేములో ఉండాలని పౌలు వాస్తవంగా త్వరపడతా ఉన్నాడు. అయితే గ్రీసు నుండి సిరియాకి వెళ్దాం అని అనుకునే లోపు పౌలు గారికి తెలిసిన సమాచారం ఏంటంటే గ్రీసు నుండి ప్రయాణమై వెళ్ళేటువంటి అనేక మంది యూదులు పౌలు కూడా ఈ ఓడలో వస్తున్నాడని తెలుసుకొని ఈ సముద్రంలోనే పౌలయ్యని చంపేద్దాం, పౌలుని లేపేద్దాం. పౌలు అనేవాడిని చంపితే ఈ క్రైస్తవ్యం అనేది ఉండదు కదా. మన యోధా జనాంగానికి, మనం నమ్మినటువంటి ధర్మశాస్త్రానికి ఎంత బలంగా వ్యతిరేకంగా బోధించేవాడు ఉండడు కదా అని వాళ్ళంతా కుట్ర పన్ని ఈ ప్రయాణంలోనే పౌలుని చంపేద్దాం అని
కుట్ర పన్నుతున్నారంట. వారు పన్నుతున్నటువంటి కుట్ర ఎవరికి తెలిసింది? పౌలుకు తెలిసింది. మరి వాళ్ళు కుట్ర పన్నేటప్పుడు వాళ్ళ కుట్రను దేవుడు భగ్నం చేయగలుగుతాడా లేదా? పెద్దగా చెప్పాలి. వాళ్ళ కుట్రను దేవుడు తారుమారు చేయగలుగుతాడా లేదా? ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఇదే కదా మనకు వాక్యం చెప్పేది. వాక్యమే కాదు, లోకం కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు వాళ్ళు కుట్రలు చేస్తే ఆ కుట్రలు దేవుడు తారుమారు చేస్తాడని తెలుసు కదా పౌలు గారికి. మరి పౌలు గారు ఇంత తెలిసినా వాళ్ళతో పాటు అదే పడవలో ప్రయాణమే వెళ్ళాడా? అమ్మో వద్దో, వాళ్ళు కుట్ర చేస్తున్నారు కదా, ఈ కుయిట్టు పరులకు మనం దూరంగా ఉండాలని మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడా? చెప్పాలి. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు తనను కాపాడతాడనే నమ్మకం పౌలుకు లేదా? మరి ఉంటే మాసిదోనియాకి ఎందుకు పారిపోయాడు? వాళ్ళతో పాటు పడవలో ప్రయాణమే వెళ్ళిరాయి. నా దేవుడు నన్ను కాపాడతాడు చూడండిరా. ఏమనుకున్నారు? యెహోవా నా కాపరి, ఏ అపాయము నాకు కలగదు. కుడిపక్క 1000 మంది కూలిపోయినా, ఎడం పక్క 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం రాకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు చూడండిరా, మీ ఎదుటే నన్ను కాపాడుతాడు అని మొండి విశ్వాసంతో వెళ్ళొచ్చుగా. పౌలు వెళ్ళలా. విన్నారా? పౌలు వెళ్ళలా. పౌలు ఇక్కడ వివేకంగా ఆలోచిస్తున్నాడు. వీళ్లతో పాటు వెళ్తే వీళ్ళు కుట్ర చేసి చంపేస్తారని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడంటే తన ప్లాన్, తన డైరెక్షన్ మార్చుకొని గ్రీసు దేశం నుంచి మాసిదోనియా ప్రాంతానికి, మాసిదోనియా నుండి ఆ తర్వాత త్రోయ అనే ప్రాంతానికి. త్రోయ అంటే ఒక యవనస్తుడు కిటికీలో ఉండి వాక్యం వింటా మధ్యరాత్రి పూట తూగి ఆ తర్వాత ఎక్కడ జరిగింది అది? సరే, ఆ యవనస్తుడి పేరేంటి? పేరు భలే గుర్తుంది, అది మన చుట్టమే. సరే, ఐతుకు కదా, కిటికీ మీద నుంచి ఆ త్రోయ నుంచి తర్వాత డైరెక్షన్ మార్చుకొని పౌలు గారు వెళ్ళాడు. దైవజన్మ, ఎందుకు పౌలు తన మార్గాన్ని మార్చుకున్నాడంటే దేవుని మీద విశ్వాసం లేక కాదు, దేవుడు కాపాడుతాడు అనే నమ్మకం లేక కాదు, దేవుని శక్తి సామర్థ్యాల మీద అనుమానం కలిగి తన ప్రయాణాన్ని మార్చుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆయన సత్శరీరునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ కాలంలో శిష్యులకి, ఆ తర్వాత కాలంలో పౌలు వారికి, ఈ కాలంలో ఉన్న మనకి ప్రభువారు బోధిస్తూ ఓ చక్కటి మాట ప్రభువారు చెప్తారు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. దైవజనమ, ఈ ఒక్క మాటను క్రైస్తవ సంఘం సరిగ్గా అర్థం చేసుకుంటే, క్రైస్తవుడు ఈ ఒక్క మాటను సరిగ్గా అర్థం చేసుకుంటే సాధ్యమైనంత వరకు కీడులో పడడం. ఒకవేళ కీడులో పడే పరిస్థితి వచ్చినా దేవుడు తప్పిస్తాడు. ఈ ఒక్క మాటను సార్వత్రిక క్రైస్తవ సంఘం సరిగ్గా అర్థం చేసుకొని ప్రభు ఏది చెప్పారో దాన్ని మనం పాటించగలిగితే మన మీద దేవుని కొన్న ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడింది. ఇప్పుడు పౌలు వారే మొండికేసి, నా దేవుడు నన్ను ఎందుకు కాపాడడం, నా దేవుడు కాపాడతాడని మొండి విశ్వాసంతో వాళ్ళతో పాటు ప్రయాణమే వెళ్ళాడు అనుకోండి, ఏమో ఆ విరోధులంతా కలిసి పౌలును చంపి సముద్రం పాలు చేసేవాళ్ళేమో. ఒకవేళ పౌలునే గనక చంపితే ఇది అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో రాయబడిన సంగతి కదా. అంటే అపోస్తుల కార్యం ఆల్మోస్ట్ 28 అధ్యాయాలు, అంటే ఇంకా 8 అధ్యాయాల సేవ ఉంది. పౌలు యెరూషలేములో ప్రసంగించాలి, రోమా పట్టణంలో ప్రసంగించాలి, నీరో చక్రవర్తికి వాక్యం చెప్పాలి,
ఆ తర్వాత దరిదాపుగా 5-6 పత్రికలు పౌలు గారు రాశాడు. అంటే ఇంత అద్భుతమైన సేవ పౌలు తొందరపడి వెళ్తే ఎంత అద్భుతమైన ప్రణాళిక ఏమైపోయేదంటే నిర్వీర్యమైపోయేది. మూర్ఖించి నా దేవుడు నన్ను కాపాడుతాడు, వాళ్ళ కుట్రలు దేవుడు తారుమారు చేస్తాడని తొందరపాటుతనంతో తాను ప్రవర్తిస్తే తన మీద ఉన్న దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోద్ది. మీ అందరితో చెప్తున్నా దైవజనమ, తొందరపాటు నిర్ణయం, తొందరపాటు మాట, తొందరపాటు ఆలోచన నీ బ్రతుకులో నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికను పాడు చేస్తాయి. తొందరపడి మాట్లాడినా, ఆవేశంతో నిర్ణయం తీసుకున్నా, వివేచన లేని స్థితిలో నువ్వు అడుగు వేసిన ఆ తొందరపాటు నిర్ణయం నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక పాడు చేస్తే వివేచనతో కూడుకున్న నీ అడుగులో, వివేచనతో కూడుకున్నటువంటి నీ మాట నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. చెప్దాం ఆమేన్. సరే, ఏంటి వివేచన? ఇక్కడ ప్రభువారు అంటారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. దేవుడు స్పష్టంగా చెప్తాడు ఏమని? ఇదిగో తోడేళ్ల మధ్యకు పంపించినట్లు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మును. అంటే యేసు ప్రభువారు స్పష్టంగా ముందే చెప్తున్నాడు, క్రైస్తవ జనమా, మీరు బ్రతికే లోకం ఎలాంటిదో తెలుసా? మీ చుట్టూతో బ్రతికే వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా? తోడేళ్ళ లాంటి వాళ్ళు. దేవుడు ముందే చెప్తున్నాడు ఈ మాట. చూడండి, వాళ్ళు తోడేళ్ళ లాంటి వాళ్ళు. మరి ఆ తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని ఇంకో తోడేళ్ళలాగా నేను పంపించట్లా. వినండి, ఇక్కడ వాళ్ళు తోడేళ్ళు. తోడేళ్ళకుండే గుణం ఏంటి? చీల్చే గుణం, చంపే గుణం, మానసికంగా హింసించే గుణం. క్రైస్తవ జనమా, నీ చుట్టూతో ఎలాంటి వ్యక్తులు ఉండటానికి దేవుడు అనుమతించాడో ఈ వాక్యంలో చూస్తే తోడేళ్ల లాంటి వ్యక్తులు, సూటిపోటి మాటలతో హింసించే వ్యక్తులు, సూటిపోటి మాటలతో మానసికంగా నిన్ను గాయపరిచే వ్యక్తులు, నిన్ను చీల్చే వ్యక్తులు, చివరికి నీ నాశనాన్ని కోరుకునే తోడేళ్ల లాంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తోడేళ్ల మధ్యలోకి నువ్వు తోడేలుగా వెళ్ళొద్దు. ఆ తోడేళ్ల మధ్యలోకి నువ్వు సింహంలాగా వెళ్ళొద్దు. ఆ తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని నేను ఎలా పంపించానంటే గొర్రెలాగా నేను పంపించాను. విను విను, ప్రభా ఈ తోడేళ్ళను తీసేయి, ఈ తోడేళ్ళను తీసేయి అని ప్రార్థన చేసావనుకో, దేవుడు అంటాడు, ఒరి పిచ్చి మహారాజా, తోడేళ్ళు ఉంటాయని నేను ముందే చెప్పాగా. తోడేళ్ళను తీసేయమన్నాం, తోడేళ్ళను మార్చమన్నాం, నిన్ను మారుస్తా. నన్ను ఎట్లా మారుస్తావు ప్రభా? నిన్ను ఒక గొర్రెలాగా మారుస్తా. విన్నారా? నిన్నొక పాములాగా మారుస్తా, నిన్నొక పావురంలాగా మారుస్తా. తోడేళ్ళను మార్చమని ప్రార్థన చేయకో. ఎందుకు? ఆ తోడేళ్ళు బ్రతుకు కాలం అంతా చెప్పాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాలు, 2 పట్టాలు, ఇటొక పట్ట ఇటొక పట్ట ఉంటుంది కదా. ఒక పట్ట తోడేలు, ఇంకొక పట్ట నువ్వు. కంపల్సరిగా నీ పక్కన తోడేలు ఉంటుంది. కొన్నిసార్లు అమ్మ నీ భర్తే ఒకసారి తోడేలు అవుతాడు, నీ భార్య కొన్నిసార్లు తోడేలు అవుతుంది, ఉద్యోగ స్థలంలో వ్యక్తులే తోడేళ్ళు అవుతారు. వాటన్నిటికంటే విశేషంగా నిజదేవుడు ఎవరో తెలియక యోధా మతాన్మాదంతో రగిలిపోయిన వ్యక్తులున్నారే, అలాంటి మనస్తత్వం కలిగిన తోడేళ్ల లాంటి వ్యక్తులు నీ ప్రక్కనుంటారు. రైలు పట్టాలు 2 పక్కనే ఉన్నట్లుగా నువ్వు గొర్రెలాగా బ్రతుకుతా ఉంటే తోడేలు కూడా నీ ప్రక్కనే ఉంటుంది, నీ ప్రక్కనే ఉంటుంది, నీ ప్రక్కనే ఉంటుంది. ఆ రైలు పట్టాల మీద రైలు వెళ్ళిపోయినట్లుగానే తోడేలు గొర్రె, తోడేలు గొర్రె, వీటి మధ్య నీ ఆత్మీయ ప్రయాణం సాగిపోద్ది. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడికి పంపిస్తానంటున్నాడు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నా. వాళ్ళంతా తోడేళ్ళ లాంటి మనసు కలిగిన వాళ్ళు. ఇలాంటి మాటే పరమగీతాల్లో ఒకటి రాసి ఉంటుందండి. ఏమి రాసి ఉంటుందంటే, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుచున్నది అంటాడు. దైవజనమా, నీ జీవితంలో ఎప్పుడైనా నేను బాధించే వ్యక్తులు, తోడేళ్ళ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు,
సూటిపోటి మాటలతో ముళ్ళులాగా నిన్ను గుచ్చేవాళ్ళు నీ చుట్టూతో ఉన్నప్పుడు ఈ మాటను గుర్తుకు తెచ్చుకొని ధైర్యపడు. ఈ మాటను గుర్తుకు తెచ్చుకొని ఆదరణ పొందు. ఏంటి ఆ మాట? చూడండి, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. ఆ వల్లి పద్మమే జీవం కలిగిన దేవుని సంఘం. మన చుట్టూతో ఎవరున్నారంట? మనం పద్మాలమైతే మన చుట్టూతో పద్మాలను దేవుడు ఉంచలా. మనం గొర్రెలమైతే మన చుట్టూతో గొర్రెలను ఉంచలా. ఈ చమత్కారం చూడండి. నువ్వు గొర్రెవే ఐజకన్నా, నువ్వు గొర్రెవే. నీ పక్కన ఉన్న మనిషి గొర్రె కాదు, తోడేలు. మన వల్లి పద్మాలమే. మన చుట్టూతో ఉన్న వాళ్ళు వల్లి పద్మాలు కాదు. ఎవరట? బలురక్కసి చెట్లు. బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ చెట్లు. ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు నీ చుట్టూతో ఉంటారు. వాళ్ళ పని గుచ్చటమే. ఇప్పుడు ముళ్ళ చెట్టు వల్లి పద్మాన్ని వల్లి పద్మాన్ని గుచ్చింది. లిల్లీ పద్మాన్ని గుచ్చింది. ఇట్లా గుచ్చింది. గుచ్చటం దాని స్వభావం. ఇప్పుడు లిల్లీ పద్మం ఏం చేస్తుంది? గుచ్చిన ముళ్ళును చూసి, ఏ ముళ్ళ ఒల్లెట్టుంది, ఇరిసేస్తా ఏమనుకున్నావో అని అందం. గుచ్చటం దాని బుద్ధి. దేని బుద్ధి? ముళ్ళ చెట్టుకున్న బుద్ధి గుచ్చటం. ఈ ముళ్ళ చెట్టు గుచ్చితే వల్లి పద్మం ఏం చేస్తుంది? ముళ్ళు వైపు చూసి, నన్ను గుచ్చుతావా, నువ్వు నాశనం అయిపోతావు, నీ కాళ్ళెరగా, నీ చేతులెరగా, నీ ఏదో అంటారు కదా, ఇంకొద్దిలే తర్వాత మాట, నీకు ఇరిగిపోను ఎట్లా అని. అది అంతా గుచ్చటం దాని స్వభావం. గుచ్చిన దానికి సువాసన ఇవ్వటం వల్లి పద్మం యొక్క స్వభావం. సంగమా, సంఘాన్ని తోడేళ్ల మధ్యలో ఉంచాడు. సంఘాన్ని ముళ్ళ చెట్ల మధ్యలో ఉంచాడు. క్రూరత్వం కలిగిన మనుషుల మధ్య ఒక సేవకుడు సేవ చేస్తాడు. క్రూరత్వం కలిగిన వ్యక్తుల మధ్య ఒక సేవకురాలు సేవ చేస్తాడు. క్రూరత్వపు మనస్తత్వం కలిగిన తోడేళ్ల లాంటి చీల్చే స్వభావం కలిగిన వ్యక్తుల మధ్య నువ్వు ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, ఆస్తుపాస్తులు, రకరకాల కార్యక్రమాలు, లోకంలో నువ్వు బ్రతుకుతావు. అయితే సుమి, అవన్నీ తోడేళ్ళు, అవన్నీ ముళ్ళ చెట్లు. వాటి మధ్యలోకి వెళ్ళినప్పుడు గొర్రెలాగా ఉండకూడదంట. అంటాడు, గొర్రెలాగా నేను మిమ్మల్ని పంపించాను, అయితే మీరు గొర్రెలాగా ఉండకుండా చక్కటి మాట ప్రభు అంటారు. పాము వలే వివేకులను, పావురము వలే, చెప్పాలి, పావురము వలే నిష్కపటులయుండు అని మాట్లాడతాడు. చక్కటి విషయాలు పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచాడు. చూడండి ఏంటి, చూడండి, పాము వలే వివేకంగా ఉండండి అంటాడు. సహజంగా పామును అపవిత్రతకు, పాపానికి మనం పోల్చుతాం కదా. కానీ దేవుడు ఇక్కడ పాములో నుంచి పాఠం నేర్చుకోమంటాడు. లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ వ్యక్తి చెడు గురించి మీరు మాట్లాడద్దు. సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తిలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని మోసుకొని రండి. ఆమెన్. అరే కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఎక్కడికి వెళ్ళినా ఆ ఇంట్లో మంచి ఉంటే తలా కాస్త అంత మంచి మోసుకొని రా. ఎక్కడికి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా, ఒక ప్రాంతానికి వెళ్ళినా, ఒక సంఘానికి వెళ్ళినా, ప్రతి చోట, ప్రతి స్థలంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. ఒకవేళ నువ్వు నేర్చుకోదగ్గ మంచి ఏదైనా ఉంటే అక్కడి నుంచి మోసుకొని రండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సోమవారం మేము బెంగళూరు వెళ్ళాం కదా. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇక మీటింగ్ అయిపోయింది. రాత్రి వారు హోటల్కి భోజనానికి తీసుకెళ్ళారు. సరే చేతులు కడుక్కుందామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. వాష్రూమ్ దగ్గర ఎక్కడికి వెళ్ళావమ్మా? సహజంగా వాష్రూమ్ దగ్గర ఎలాంటి స్మెల్ వస్తుంది? అత్తరోసన. ఎవరా మనిషి? బ్యాడ్ స్మెల్లా కదా, భయంకరమైన కంపు. కానీ విచిత్రం ఏంటంటే ఆ బాత్రూమ్ దగ్గర ఎంత కమటోసన వస్తుందంటే అంత కమటోసన వస్తుంది. నాకు అర్థం కాల, ఏమిట్రా ఇంత కమటోసన వస్తుందని ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తేనండి ఒక చిన్నపాటి ఎలక్ట్రిక్ బాక్స్ ఒకటి పెట్టారు. దానిలో నుంచి 24 గంటలు పొగ వస్తుంది. దానిలో నుంచి వచ్చే పొగ ఎంత కమ్మగా ఉందంటే
దానిలో నుంచి వచ్చే పొగ ఇదంతటినీ సువాసనతో నింపింది. నేను వెంటనే ఏం చేశాను తెలుసా? నాతో పాటు వచ్చిన తమ్ముళ్ళని, ఐజక్ అన్ని, రమేష్ అన్న పిలిచి ఆ ఫోటో తీయండి. ఎందుకన్నా బాత్రూంలో ఆ ఫోటో అది మన చర్చిలో కూడా పెట్టాలా? ఆదివారం మన దగ్గర చాలామంది పిల్లలు ఆడుకుంటారు కదా, శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇదిగో ఇది ఫోటో తీయండి అని చెప్పి ఆడికెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కూడా ఏం మోసుకొని వచ్చాను. నీకు నేర్చుకునే బుద్ధి ఉండాలే కానీ చెడ్డవాడు 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 అని పిలువబడిన వాడిలో కూడా నేర్చుకునే బుద్ధి ఉండాలి కానీ ఏదో ఒక మంచి నేర్చుకునే కృపదేవుడు నీకు ఇచ్చునుగాక. కొంతమంది చూడండి, వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు మంచివాళ్ళు కాదండి, అబ్బే వీళ్ళు అసలు మంచివాళ్ళు కాదండి, అబ్బే అసలు వాళ్ళు మంచివాళ్ళు కాదండి, వాళ్ళ అవిలో అబ్బే అస్సలు మంచివాడు కాదండి, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు అంటారు. ఇందు మూలంగా తెలియని ఫలితార్థం ఏమనగా ఈడే మంచివాడు కాదు. ఇది ఆడికి తెలియదు ఆ సంగతే. ఆడు మంచివాడు కాదంటాడు, ఈడు మంచివాడు కాదంటాడు, ఈడు మంచివాడు కాదు. ఆడి దృష్టి ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత నువ్వేనమ్మా. ఈ ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత నేనే మంచివాడిని, నా అంత మంచోడు ఇంకొకటి లేడని చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఈ చెవులు కొరుక్కునే బ్యాచ్ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వాడి క్యారెక్టరే మంచిది కాదు కనుక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు. దైవజనమా, యేసయ్య సర్పంలో నుంచి కూడా పాఠం నేర్చుకోమంటున్నాడు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, దేనిలో నుండి? సర్పంలో నుండి. అఫ్కోర్స్ దానిలో చాలా చెడు లక్షణాలు ఉన్నాయి, కానీ దానిలో ఉన్న మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. 2 మంచి లక్షణాలు మీకు చెప్తాను. ఏంటంటే, మనిషి అటు నుంచి వస్తున్నాడు, సర్పం ఇటు నుంచి వస్తుంది. అంత దూరాన మనిషి అడుగుల సవడి వినటంతో సర్పం ఏం చేస్తుంది? జర్రున్న పొదల్లోకి జారుకుంటుంది. మనిషి అడుగుల సవడి వినిన తోడనే సర్పం అంటే మనిషి అంత భయపడతాడో అది తర్వాత. అడుగుల సవడి వినటంతో సర్పం ఏం చేస్తుందో తెలుసా? వెంటనే ప్రక్కకు జారుకుంటుంది, దాక్కుంటుంది, మరుగైన స్థలాలు వెతుకుతుంటుంది. ఇదే పాములో ఉండే మొట్టమొదటి దివ్యమైన వివేకత్వపు లక్ష్యం. దైవజన్మ, నీ జీవితంలో ఎవరి ద్వారానైనా కీడు కలగబోతుంది అని నీకు తెలిస్తే, ఈ వ్యక్తి ద్వారా నాకు నష్టం కలగబోతుందని తెలిస్తే, ఈ వస్తువు ద్వారా, ఈ స్థలం ద్వారా, ఈ ప్రాంతం ద్వారా, వీళ్ళ ద్వారా నాకు కీడు కలగబోతుందని తెలిస్తే, దేవుడు నన్ను కాపాడుతాడో వెర్రవిగుతూ వెళ్ళొద్దు. దేవుడు నన్ను సంరక్షిస్తాడు మూఢ విశ్వాసంతో వెళ్ళొద్దు. పాములాగా వివేకంగా ఆలోచించి, రైట్ వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కదా, 4 రోజులు మౌనంగా ఉందాం, ఇక్కడ కీడు జరగబోతుంది కదా, ప్రక్కకి వెళ్ళిపోదామని పాములాగా వివేకంగా తప్పించుకొని దాక్కునే దివ్యమైన గుణం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలిగి ఉండునుగాక. యేసు ప్రభువారే తన సత్శరీరునిగా ఉన్న దినాల్లో ఆయన ఎలా వ్యవహరించారు ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. అందరూ చూడాలి. 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. అమ్మా, ఈ మాట అర్థమైందా? నా వైపు చూడాలి. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి. ఎవరి మీద రువ్వటానికి? అమ్మ చెప్పాలి. ఎవరి మీద రువ్వటానికి చెప్పాలయ్యా. యేసయ్య మీద వాళ్ళు రాళ్ళు రువ్వటానికి ఎత్తారు. యేసయ్య ఏం చేశారు? నేను ఎవరినో తెలుసురా, దేవుని కుమారునే. విన్నారా? యెరోబాము కాలంలో ప్రవక్తకు వ్యతిరేకంగా యెరోబాము చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. నీ చెయ్యి ఎండిపోవునుగాక. ఆ మాట అనలా. బైబిల్లో ఏలియా ప్రవక్త ఉన్నాడు కదా, ఏలియాని పట్టుకోవటానికి ఎవరైనా వచ్చారనుకోండి, మా సార్ ఏమంటాడో తెలుసా? నేను గనక దైవజనున్నైతే
ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి వీళ్ళని తగలబెట్టును గాక అని ఏలియా అన్నట్లుగా యేసయ్య అనలేడా? అగ్ని కురిపించలేడా? చెయ్యి ఎండిపోయేటట్లుగా చేయలేడా? చెప్పాలి. చెయ్యి ఎండిపోయేటట్లుగా చేయలేడా? ఇవన్నీ చేయగలిగిన చూడండి ఎంత వివేకంగానో చూడండి. వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అమ్మ ఒకసారి ఆ మాట అట్లాగే ఉంచండి. లైవ్లో ఉన్న పెట్టలేరా? చాలాసార్లు ఇళ్లలో గొడవ అయ్యేది కూడా ఎందుకో చెప్పమంటారా? వివేకం లేకే. ఇప్పుడు భర్త ఏదో కోపంగా ఉండి పళ్ళు పట్టమని గురికి కొడతా అని చెయ్యెత్తాడు అనుకోండి, అట్లాగని ఈ మాటని భార్యలను కొట్టారు కాక, అసలు నాకు తెలిసి భార్యలను కొట్టేవాడు ఆడు మనిషే కాదు అని నా తమ్ముడు అంటున్నాడు. భార్యను కొట్టేవాడు ఆడు మనిషే కాదు, మరి మనిషి కాకపోతే పశువా? అంతలో మాట అంటావంటే చూడండి. ఇప్పుడు చూడండి, ఇట్లా కొట్టడానికి చెయ్యెత్తాడు భర్త అనుకోండి. ఇప్పుడు యేసయ్య మీద కూడా రాళ్ళు రవ్వటానికి ఎత్తారు, రాళ్ళు రవ్వటానికి చెయ్యెత్తారు. యేసయ్య మీ చెయ్యి ఎండిపోతారా, పురుగులు పడి చచ్చిపోతారా అని అల్లా. ఎంత రాయి అయిపోతుంటే ఏయి చూద్దాం అని అల్లా. ఆయన దేవుడండి ఎంత వివేకంగా ప్రవర్తించాడో చూడండి. ఏమని రాసింది? యేసయ్య దాక్కున్నాడంట. చూడండి ఇళ్ళల్లో ఏం జరిగిందంటే, భర్త కొడతా అని చెయ్యి ఎత్తాడు అనుకోండి, కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసా? కొడి చూద్దాం ఆడి పెటామని కొడతాడు. పెటామని కొట్టిన తర్వాత నా ఈ సిగ్గులేని మనిషి ఆగాలిగా, ఈసారి ఏమంటుందో తెలుసా? ఇంకోసారి కొట్టి చూద్దాం. ఎందుకు ఇట్లా జరిగిందో తెలుసా? వివేకం లేక. అరే మనిషి ఏదో కాస్త కోపంగా ఉన్నాడు పాపం, ఏమోలే డ్యూటీలో ఏం టెన్షను, ఏమోలే మనసులో ఏముందో పాపం, ఏ బాధ ఉందో, మనిషి ఎందుకు రొసరొసలాడుతున్నాడని ఒక 5 నిమిషాలు దాక్కుంటే పోయిద్దిగా. అమ్మ సండే స్కూల్ టీచరు, ఒక 5 నిమిషాలు దాక్కుంటే పోయిద్దిగా. దాక్కోం. వింటారా? మనోడు ఒక్క మాట అంటే నువ్వు 1 అంటే నేను 10 అంట, నువ్వు 10 అంటే నేను 100 అంట. ఈ మాటకు మాట మాట్లాడట వివేకం లేకపోవటాన్ని బట్టే కదా బ్రతుకులు బజారు పాలైపోతుంది. దైవజనమా, సర్పానికి ఉన్న వివేకం ఏంటో తెలుసా? ఇటు నుంచి అపాయం రాబోతుంది అని తెలిస్తే చటుక్కున పొదల్లోకి వెళ్ళిపోద్ది. భార్య ఎప్పుడైనా కోపంతో ఉంది, ఎందుకో మనిషి బాధపడుతూ ఒక మాట అంటుంది అని అంటే, పురుషుడు అయినా పురుషాహంకారానికి వెళ్లకుండా ఒక 5 నిమిషాలు దాగుండు. భర్త కోపంతో ఉంటే ఒక 5 నిమిషాలు దాగిండు. ఎదుటోడు కాస్త ఆవేశంగా కోపంగా రొసరొసలాడుతూ ఉంటే ఒక 5 నిమిషాలు దాగిండు. వాడు నిప్పులో ఉప్పేద్దామా నీళ్ళు పోద్దామా? మీరు ఉప్పేసేటట్టే ఉన్నారు. ఉప్పేస్తే చెట్టపట్లే, నీళ్లు పోస్తే, పెట్రోల్ పోస్తే ఇల్లు తగలబెడతారు. దైవజన్మ, ఈ వివేచన దేవుని బిడ్డలకు ఉండాలి. విన్నారా? ఈ వివేచన మనలో ఉంటే అది ప్రళయమైన, పెను తుఫానైనా, సంసారాలు నాశనం చేసేదైనా, అది ప్రచండమైన గాలైనా ఆశీర్వాదపు జల్లులుగా దేవుడు మార్చునుగాక. యేసయ్య ఏం చేశారు? ఆయన మీద రాళ్ళు రువుటకు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, 26వ అధ్యాయం 21వ వచనం. 26, 21 చూడండి ఒకసారి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. అందరూ చెప్పాలి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. ఉగ్రత తీరిపోవు వరకు, పెద్దగా చెప్పాలి, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి. ఎంతసేపు? జీవితాంతమేం కాదు, కొంచెం సేపు ఓపిక పట్టు, ఆ తర్వాత దేవుడు కార్యం చేస్తాడు. దైవజనమ, ఉగ్రత తీరు వరకు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కొంచెం సేపు దాగుండు అన్నాడు.
అందరూ అందువల్ల నేను అనను, కానీ ఈ కరోనా దినాల్లో బైబిల్లో కూడా రాసి ఉంటుంది, జ్ఞానం కలిగిన వాడు భయపడి దాక్కుంటాడట, బుద్ధిహీనుడు విర్రవీగుతాడంట. అది నన్నేం చేయదు. అందరూ అని కాదు, పాపం కొంతమంది ఉద్యోగ బాధ్యతలను బట్టి, కొన్ని బరువులను బట్టి తప్పదు, వ్యాపారాలకు వెళ్ళాలి. కొంతమంది ఉన్నారు చూసారా, విర్రవీగే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అదేమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని దేవుడు కాపాడలేదా, ఏ అపాయం ఇట్లా కొంతమంది విర్రవీగే దేవుని శోధించేటట్లుగా వెళ్ళిపోయి నష్టపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. దైవజనమ, జ్ఞానం కలిగిన వాడు కీడు కలుగుపోతుంటే భయపడి దాక్కుంటాడట, బుద్ధిహీనుడు విర్రవీగుతూ ఉంటాడట. ఎప్పుడైనా ఎదుటి కీడు కలగబోతుంది, అపాయం కలగబోతుంది, నష్టం కలగబోతుందంటే సర్పంలాగా దాగుకునే దివ్యమైన గుణం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. అలాగని జీవితాంతం మనం దాక్కోవాల్సిన అవసరం లేదు. ఏమంటాడు, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎంతసేపు? దైవజన్మ, విర్రవీగుడిని విర్రవీగనేయండి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొంతమంది విర్రవీగుతారు, మీరు అన్నేయండి. వాళ్ళు అన్నారని మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం వల్ల ఇవాళ రేపు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆడి మీద కౌంటర్లు విని అసలు ఏమైపోద్దో అర్థం కాని పరిస్థితి. చూడండి, మనం కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం వల్ల ఏమంటాడు, కొంచెం సేపు, పెద్దగా చెప్పాలి. ఒక చక్కటి మాట చెప్తా, గుండెల్లో రాసుకోండి. చెరువులో నీళ్ళు ఉన్నంత కాలం ఆ చేపలకి చేమల ఆహారం తింటది. నేను చేపనే, మిమ్మల్ని ఏమైనా చేస్తా, మీరెంత, మీ బతికెంత, మీరు చేమలే అన్నట్లుగా చెరువులో నీళ్ళు ఉన్నంత కాలం చేపలకి చేమల ఆహారం. ఆ చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత తెలుసా మీకు, చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత అవే చేపలు చేమలకు ఆహారంగా మారిపోతాయి. చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత అవే చేపలు చేమలకు ఆహారంగా మారిపోతాయి. చెరువులో నీళ్ళున్నంతకాలం, వాళ్ళకి అధికారం ఉన్నంతకాలం కొంతకాలం విర్రవీగుతారు. మౌనంగా ఉందాం, ప్రధాని వాళ్ళందరూ మా వాళ్ళే అని విర్రవేగనండి. 4 రోజులు మౌనంగా ఉందాం. వింటారా? ఎప్పుడు చెయ్యి ఎట్టుండదో, ఎట్టుండా చెయ్యి రేపు ఎట్ట అయిపోద్ది. ఈ చేపలు అనుకుంటాయంట, మాకు ఈ చేమెంత, దీని బ్రతికెంత అని నీళ్ళున్నంతకాలం, అధికారం ఉన్నంతకాలం విర్రవీగుతారు. అధికారం ఎవడికి శాశ్వతం కాదు. కిరీటం తరతరములుండనా, ధనం శాశ్వతంగా ఉంటుందా? ఆ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత విచిత్రం ఏంటో తెలుసా, ఇవే చేపలు చేమలకు ఆహారంగా మారిపోతాయి. దైవజనమా, దావీదు ఎక్కడ దౌర్జన్యం చేయబడ్డాడో అక్కడ సింహాసనం ఎక్కలేదా? ఏ అన్నలు దౌర్జన్యం చేశారో అదే అన్నల ఎదుట యోసేపు రాజుగా నిలవబడలేదా? యేసుక్రీస్తు మీద ఎక్కడ దౌర్జన్యం చేశారో అదే స్థలంలో మహారాజుగా యేసుక్రీస్తు ఊరేగలేదా? ఎప్పుడైనా ఎవడైనా నీకు కీడు చేస్తూ ఉంటే విర్రవిగుతూ వెళ్ళిపోవద్దు. ఆడేం చేస్తాడు, ఆడు ఆఫ్టర్ ఆల్ గాడు. కొంతమంది చూడండి, చిటికేస్తాడు, ఆడెంత ఎట్ట రేపాడు బతికేమైపోద్దో తెలుసా? పరదేశులము ప్రియులారా, ఈ పాట పాడుకోవాల్సిందే. విర్రవీగే తత్వం దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఎవడైనా విర్రవీగాడా, విర్రవీగు బ్రదరు 4 రోజులు విర్రవీగుతాడు. వాడు విర్రవీగిన తర్వాత డబ్బేలు మరి పడిపోతాడు. ఇందాక విన్నాం కదా, అవే చేపలు చేమలకు ఏమైపోతాయి, అదే చేపలు చేమలకు ఏమైపోతాయి. అలాంటి కార్యం దేవుడు నీ బ్రతుకులు చెయ్యునుగాక. ఎక్కడ ప్రజలు నిన్ను మానసికంగా హింసిస్తూ వచ్చారో వాళ్ళ మధ్యలోనే తలమానికగా దేవుడు నిలవబెడతాడు. అయితే కొంచెం కాలం ఓర్పుతో దాగుండు, దేవుడు తన కార్యం చెయ్యునుగాక. కీడు దాని ద్వారా రాబోతుంది అని తెలిసింది, వెంటనే సర్పం దాక్కుంటుంది. దైవజన్మ, ఒక వస్తువు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక స్థలం ద్వారా, ఒక పదార్థం ద్వారా, పనిముట్టు ద్వారా నీకు కీడు కలగబోతుంది అంటే మారు మాట మాట్లాడకుండా ఆ స్థలాలకు, వ్యక్తులకు, ప్రాంతాలకు నువ్వు దూరంగా వెళ్ళిపోదువుగాక.
సెల్ ఫోన్ వాడుకుందామని తీసుకున్నాం. కానీ ఎందుకో సాతాను గాడు శోధిస్తున్నాడు. సింపుల్. అసలు నీ ఫోన్లో నెట్టే లేకుండా చేసుకో. కథ నీ ఫోన్లో నెట్టే లేకుండా చేసుకో. విన్నారా? ఆ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, ఫోన్లో అదేదో కాయిన్ బిజినెస్ అంట, కాయిన్ బిజినెస్. ఆయన కాయిన్ బిజినెస్లో జొరబడి 23 లక్షలు బాగొట్టుకున్నాడట. ఇంకొక తమ్ముడు క్రికెట్ బెట్టింగ్ ఆడి 18 లక్షలు బాగొట్టుకున్నాడట. నేను అడిగాను, తమ్ముడు నువ్వు యేసయ్య రక్తంతో కడగబడ్డావా? కడగబడ్డానన్న. మరి కడగబడి ఎందుకంటే ఎట్లా ఆడేవు తమ్ముడా? అన్న ఏమి లేదు, మా ఫ్రెండ్స్ అంతా ఆడతా, జస్ట్ తెలుసుకోరా అన్నారు. అసలు ఈ ఆట ఎట్లా ఉంటుందో తెలుసుకుందామని స్టార్ట్ చేశా. నేనంట దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? దానిలో కీడుందన్న సంగతి నీకు తెలుసు కదా. ఆ కీడుందన్న సంగతి తెలిసినప్పుడు సర్పంలాగా ఏం చేయాలి? మనం తప్పించుకోవాలి. దీనిలో కీడుంది, దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? అసలు ఈ యాప్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇది ఎట్లా ఉంటుందో, ఇది ఎట్లా ఆడతారో ఇది తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? అసలు ఈ విషయం జోలు నాకెందుకు? నువ్వు దేవుని పెట్టావు కదా, మరి దాని నుంచి నువ్వు ఆ జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు తమ్ముడు అట్లా చేసావు? ఏలూరులో తమ్ముడు చెప్తాడు, ఏడుస్తా అన్నా చచ్చిపోదాం. మరి చచ్చిపోవటం తర్వాత అసలు ఏం జరిగింది చెప్పు. ఇదిగో ఇట్లా ఆడాలని చెప్పారన్నా. నేను సరదాగా ఒకసారి స్టార్ట్ చేశా. ₹1,00,000 ఆడా, 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు ఆడా, 4 లక్షలు వచ్చినాయి. మొత్తం 4 లక్షలు ఒకేసారి పెట్టా, పోయినాయి అన్నయ్య. ఇంకో చోట తీసుకొచ్చా, పోయినాయి అన్నయ్య. ఇంకో చోట తీసుకొచ్చా. అట్లా ఆడి 28 లక్షలు బాగొట్టుకున్నాడట. అరే నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇందులో కీడుంది. దైవజన్మ, ఈ మనుషుల ద్వారా నా భక్తి జీవితానికి అపాయం కలుగుతుంది అని నీకు తెలిస్తే చూడండి, సామెతల గ్రంథం చక్కటి మాట, పెద్దగా చూపించు తమ్ముడు. 14వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి చెప్పండి. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఎట్లా తిరుగుతాడట? మరోసారి, జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలుగుతాడు, బుద్ధిహీనుడు విర్రవీగి. దేవుని పిల్లలుగా మనం వివేకంగా జ్ఞానంగా నడుచుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. చూడండి, మీరు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఒక అమ్మాయి ద్వారా నువ్వు టెంప్ట్ అవుతున్నావు, లేదు ఒక అబ్బాయి నేను శోధిస్తున్నాడు. నువ్వు పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నావు, కానీ ఎందుకో మనసు పొల్యూట్ అయిపోతుంది. నువ్వు జ్ఞానం కలిగిన దానివైతే, జ్ఞానం కలిగిన వాడివైతే ఏం చేస్తావో తెలుసా? అక్కడి నుంచి నువ్వు పారిపోతావు. ఇంకొక మాట ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడవు. నువ్వు జ్ఞానం కలిగిన దానివైతే, జ్ఞానం కలిగిన వాడివైతే. ఈ అబ్బాయి ద్వారా నాకు టెంప్టేషన్ వస్తుంది, ఈ అమ్మాయి ద్వారా నాకు శోధన ఎక్కడో నా ఆలోచనలో తప్పుడు బేజం పడుతుంది. నిజంగా నువ్వు కాపాడుకునే గుణం నీకుంటే తోడేళ్ళలాంటి వ్యక్తులు ఉంటారు, నీ భక్తి జీవితానికి నష్టం కలుగు చేసే వ్యక్తులు ఉంటారు. పాములాగా వెంటనే తప్పించుకునే ఆ దైవిక జ్ఞానం దేవుని సన్నిధిలో కలిగి మనం బ్రతుకుదాం గాక. బైబిల్లో యోసేపు గురించి ఒక మాట చూద్దాం. చూడండి, అందరూ చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు చెప్పాలి. ఏం చేశాడు అక్కడ? బయటికి. అట్లా కాకుండా నా వైపు చూడాలి. నేను ఎక్కడే ఉంటా, నేను ఎంత పరిశుద్ధుడినో నిరూపించుకుంటా, నాకెంత నిగ్రహ శక్తి ఉందో నలుగురికి నేను తెలియజేస్తా, ఎక్కడే ఉండి నేను చూపిస్తా అని బుద్ధిహీనుడిలాగా విర్రవీగాడా? జ్ఞానం కలిగిన వాడిగా పారిపోయాడా? చెప్పాలి. బుద్ధిహీనుడిలాగా అక్కడే ఉండి విర్రవీగాడా? జ్ఞానం కలిగిన వాడిగా ఆ స్థలంలో పారిపోయాడా? అందుకని యేసయ్య అంటారు, మీరు పాము వలె
వివేకంగా బ్రతకండి, వివేకంగా బ్రతకండి. పాములో ఉన్న రెండో వివేకం ఏంటంటే, చూడండి, పాము ఎప్పుడైనా పొదల చాటున దాక్కునేటప్పుడు తల ఇలా ముందుకు చాపి ఆ తల చుట్టూత తలను తోకతో చుట్టేస్తుంది. నా శరీరానికి గాయం కలిగినా పర్వాలేదు, కానీ నా తలకు గాయం కలగకూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, సర్పం చుట్టేసుకునేటప్పుడు ఆ తలను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దీనికి ఒక లోతైన విషయం మీతో పంచుకుంటా, శ్రద్ధగా ఆలోచించండి. తలను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఈ సర్పము ఇది సాతాను బేజం అని మొదటి నుంచి మనం వింటా వస్తాం కదా. సైతానుగాడు పరలోకంలో ఉన్నప్పుడు వాడి తలలో ఒక చేదైన వేరు మొలిచింది. ఏంటో తెలుసా? నేను కూడా దేవునిలాగా ఆరాధించబడాలి. మొలిచిందా లేదా? మహోన్నతుని కంటే నన్ను నేను ఎక్కువ చేసుకోవాలి, సర్వోన్నతునితో సమానంగా నా సింహాసనాన్ని పెట్టుకోవాలి, నేను కూడా ఆరాధించబడాలి. ఒక చెడు మనస్సు వాడి తలలో బయలుదేరింది. దేవుడు దాన్ని ఎరిగి సైతానుగాడిని పరలోకంలో నుంచి నెట్టేశాడు కదా. ఇప్పుడు వాడు సర్పం అయ్యాడు కదా. విచిత్రం ఏంటో తెలుసా? వాడు పాతాళములో భూలోకంలోకి నెట్టివేయబడ్డా వాడి ఆలోచన మాత్రం వాడు పోగొట్టుకోవాలి. ఎప్పటికీ దైవము కాని వాటి రూపాలలో వాడు ఆరాధించబడుతున్నాడు. వాటి వివరాలు నేను అంత లోతుగా వెళ్ళను. దైవము కాని వాటిని రోజు ప్రజలు ఆరాధిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? సైతానుగాడు వాడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డా వాడి ఆలోచన మాత్రం కోల్పోలేదండి, వాడి ఉద్దేశాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. విచిత్రం చూడండి, వాడు భూలోకంలోకి వెళ్ళిన ఒక్కొక్క చోట దైవము కానీ ఒక్కొక్క పేరు చొప్పున ఆరాధించబడుతున్నాడు. ఎందుకు ఈ ప్రజలంతా ఆరాధిస్తున్నారో తెలుసా? ఆరాధించేటట్లుగా పడద్రోయబడిన సాతాను వాళ్ళ మనసులను చెరపెట్టి నన్ను ఆరాధించనని దైవము కాని వాటిని ఆరాధించేటట్లుగా ప్రజలను పురికొల్పుతున్నాడు. వాడు చూసారా? వాడు పడద్రోయబడ్డాడు, కానీ వాడి ఆలోచన మాత్రం భూమి మీద నెరవేర్చుకుంటూనే ఉన్నాడు. దైవజనమ, ఈ మాటలో ఒక గంభీరమైన సత్యం ఏంటో తెలుసా? తోడేళ్ళంటి వ్యక్తులు మీ చుట్టూతో ఉంటారు. మీ దర్శనాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు. సర్పం చూడండి, పాము చూడండి, దాని ఆలోచన అది పోగొట్టుకోదు, తన ఉద్దేశాన్ని పోగొట్టుకోదు. నేటికి అది నెరవేరుస్తున్నట్లుగా తోడేళ్ల లాంటి మనుషులు మీ మధ్యలో ఉన్నా, క్రూరమైన వ్యక్తులు మీ చుట్టూతో ఉన్నా, ఎప్పుడు మీ జీవితంలో మీ దర్శనాన్ని కోల్పోవద్దు. మీ ప్రణాళిక, మీ పట్ల దేవుని కొన్న ఉద్దేశం, మీ పట్ల దేవుని కొన్న ఆలోచన, దేవుని కొరకు మీరు చేయాలనుకున్న ఆలోచన, మీ మనసులో ఉన్న దైవికమైన తలంపును ఒక మాటలో చెప్పాలంటే, ఎన్ని శ్రమలు మీ బ్రతుకులు ఎదురైనా మీ దర్శనాన్ని మాత్రం కోల్పోవద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏం కోల్పోవద్దు అంటాడు? మీ దర్శనాన్ని, మీ ఉద్దేశాన్ని, ఏ పిలుపు చొప్పున మీరు పిలువబడ్డారో ఆ పిలుపును, ఆ సంకల్పాన్ని ఎప్పుడు మీరు కోల్పోవద్దు అంటారు. దీన్ని గూర్చి లేఖనాల్లో మనం చూస్తే, యేసుక్రీస్తు వారు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, శిలువ మీద ఆయన శరీరాన్ని చిత్రవధ చేసిన దేని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ దర్శనాన్ని ప్రభు కోల్పోలేదు. ఏ సంకల్పం చొప్పున పరలోకపు తండ్రి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారో, శరీరం నాగటి సాళ్లుగా దున్నబడిన, ఈ మాట బాగా పట్టుకోండి, శరీరం నాగటి సాళ్లుగా దున్నబడిన యోధా మత పెద్దలందరూ ప్రభు శరీరాన్ని తూట్లు పొడిచిన, శిలువ మీద ఒక శాపగ్రస్తుడిగా వేలాడుతున్న, చుట్టూతా తోడేళ్ల లాంటి మనుషులు, ఆ తోడేళ్ల లాంటి మనుషుల మధ్యలో యేసుక్రీస్తు వారు పాము వలె వివేకంగా శిలువ మీద కూడా ప్రవర్తించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరం నాగటి సాళ్ళగా దున్నబడిన తన దర్శనాన్ని మాత్రం ప్రభు కోల్పోలేదు. ఆ చుట్టూతో ప్రజలను చూసి ప్రభు అన్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. దైవజనమా, శరీరం తూట్లుగా పొడిచిన ఆ పరిస్థితుల్లో కూడా యేసయ్య భూలోకానికి వచ్చింది క్షమాపణను, ప్రేమను లోకానికి పరిచయం చేయటానికి. విన్నారు ఈ మాట? యేసయ్య లోకానికి వచ్చిందే
క్షమాపణ పరిచయం చేయటానికి, ప్రేమను పరిచయం చేయటానికి ఎదురైన ఈ పరిస్థితిని బట్టి పరలోకపు తండ్రి వైపు చూసి, తండ్రి పరలోకం నుంచి శానాన్ని పంపించి వీళ్ళని నాశనం చేసేయ్యా అని అన్నారా అనుకోండి, క్రొత్త నిబంధనకు విలువే లేదు. విన్నారా? తోడేళ్ళులాగా వీళ్ళు హింసిస్తున్నా, ఏ పిలుపు చొప్పున లోకానికి పంపబడ్డాడో, ఏ దర్శనం చొప్పున ప్రభు లోకానికి పంపబడ్డాడో, ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా తన దర్శనాన్ని కోల్పోకుండా వీరేం అంటే క్షమాపణను, ప్రేమను ఆ క్షణంలో కూడా ప్రభు చాటి చెప్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, ఆ ప్రక్కనే దొంగండి ఒక ఆయన అంటాడు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అక్కడ అంటాడు, నేడే నీవు నాతో కూడా. దైవజనమ, ఆ సిలువ మ్రాను మీద కూడా పరలోకపు దర్శనాన్ని ప్రభు కోల్పోలేదు. నేనంట, తోడేళ్ళ లాంటి వ్యక్తులు నిన్ను బాధిస్తారు, పరలోకపు దర్శనాన్ని ఎప్పుడూ నువ్వు కోల్పోవద్దు. తోడేళ్ళ లాంటి మానసిక వేదనలు నీ బ్రతుకులు ఎదురవుతాయి. పరలోకపు దర్శనం ఎప్పుడు నీ కళ్ళ ముందు పెట్టుకో. ఒక చక్కటి సాక్ష్యం చెప్తాను. పోప్ జాన్ పాల్ 23 అని ఒక గొప్ప భక్తుడు, తమ్ముడు పోప్ జాన్ పాల్ 23, పోప్ జాన్ పాల్ 1, పోప్ జాన్ పాల్ 2 అని వారిని పిలుస్తారు కదా. ఈయన 23వ పోప్ జాన్ పాల్ అనే పేరు కలిగిన ఆయన ఎప్పుడు తనకు సమయం దొరికినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులకు ప్రార్థన చేయటం, ఆ స్థలానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయటం ఆ భక్తి కలిగిన దైవ సేవకుడుకున్న చక్కని అలవాటు. ఒకనొక సందర్భంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఒక చిన్న అబ్బాయి గురించి చెప్పారట, సార్ మన హాస్పిటల్లో గాడిన్ అనే 13 సంవత్సరాల చిన్న పిల్లోడు ఉన్నాడు, కొంచెం ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని ఆ బిడ్డ విషయాలు చెప్తే, ఆ మాట వినటంతో ఓ రకంగా కన్నీళ్లు కాచి, అయ్యో ఈ చిన్న బిడ్డకి ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందో కదా అని ఆ గాడినని చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఎంతకు ఆ చిన్న బిడ్డ పరిస్థితి అంటే, అమ్మా నాన్న మంచి భక్తి కలిగిన తల్లిదండ్రులు, మంచి భక్తి కలిగిన బీజం కలిగిన వాళ్ళు. ఆ భక్తి బీజం కలిగిన తల్లిదండ్రులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు గాడిన్. చెప్పండి, గాడిన్. ఆ బిడ్డ 2 సంవత్సరాల వయసులో మెట్ల మీద ఆడుకుంటున్నప్పుడు ఆ మెట్ల మీద నుండి జర్రున జారి భయంకరమైన ప్రమాదం జరిగింది. ఓ రకంగా వెన్నుపూస చాలా వరకు పాడైంది. పెద్దగా చూపించు తమ్ముడు. ఆయన పేరే పోప్ జాన్ పాల్ 23. ఈయన పోపుగా ఉన్న దినాల్లో జరిగిన సన్నివేశం. సరే, ఆ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ బాబు పేరు గాడిన్. సుమారుగా 11 సంవత్సరాలు ఆ బాబుకు ట్రీట్మెంట్ చేశారు. స్కూల్ ఎట్లుంటుందో తెలియదు, ఓ బంధువుల ఇంటికి వెళ్ళటం ఎట్లుంటుందో తెలియదు, స్నేహితులకి ఇంటికి ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ అబ్బాయి బ్రతుకంతా 11 సంవత్సరాలు హాస్పిటల్లో రకరకాల ట్రీట్మెంట్లు చేసి మొత్తానికి 13వ ఏట ఆ బిడ్డ తన కాళ్ళతో నడవగలిగేటట్లుగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అద్భుతం, ఇక బాగైపోయాను, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా కొడుకేదో వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతాడని సంతోషంగా ఆ గాడిన్ అనే బాబుని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లే పరంపరలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మరి ఏం జరిగిందో తెలియదు, మరలా ఆ కారు భయంకరమైన ప్రమాదానికి గురై ఈసారి వెన్నుపూస పూర్తిగా నుజ్జు అయిపోయిందట. అదే హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్లు మొత్తానికి బాడీ అంతా స్కాన్ చేసి జీవితంలో ఈ బిడ్డ నడిచే అవకాశం లేదు. అలాగని భక్తిహీనులు కాదు, దేవుడు ఎవరో తెలియని ప్రజలు కాదు, మంచి భక్తి కలిగిన బిడ్డలు. శరీరం పూర్తిగా నుజ్జు అయిపోయింది, వెన్నుపూస ఇక పనిచేయదు. ఈ బిడ్డ బ్రతుకు దినాలంతా ఇక బిడ్డకే పరిమితం అవుతాడు, కానీ వెన్నుపూస ప్రపంచంలో ఏ వైద్యుడు బాగు చేయలేడని చెప్తే ఈ వార్త పోపు గారికి చెప్పారు. సరే, తెలుసుకొని ఆ బాబు 4 మాటలు చెప్పి ఆదరిద్దాం,
పర్లేదు బాబు, ధైర్యంగా ఉండు అని 4 మాటలు చెప్దామని ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళాడట. ఆ 13 సంవత్సరాల చిన్న బిడ్డ పోపు గారిని చూడటంతో సంతోషంగా నవ్వుతూ వందనాలు చెప్పాడట. ఆ మంచం మీద నుంచి లేవబోతూ ఉంటే, ప్రయత్నం చేయబోతూ ఉంటే, బాబు నువ్వు బాలేదులే, నువ్వు కూర్చో, నేను నీ దగ్గరికి వస్తానని దగ్గరికి వెళ్తే ఏదో తల మీద చేయబెట్టి, దుఃఖపడొద్దు బాబు, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను బాగు అని ఏదో చెప్పబోతున్నాడట. ఆ 13 సంవత్సరాల గార్డెన్ పోపు వైపు చూసి, ఫాదర్, నేను నడవలేని స్థితిలో ఉన్నాను అన్న బాధ నాకేమీ లేదు, వెన్నుపూస పాడైపోయిందన్న బాధ కూడా నాకేమీ లేదు, అందరికిలాగా చదువుకోలేకపోతున్నాను, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ కూడా నాకు లేదు. ఎందుకో తెలుసా? మహా బ్రతికితే ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను, ఆ తర్వాత చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తాను. పరలోక రాజ్యంలో ఎలాంటి అంగవైకల్యంతో కూడుకున్న శరీరంతో నేను బ్రతకను, చక్కటి ఆరోగ్యం కలిగిన దేహంతో బ్రతుకుతాను. పరలోక రాజ్యంలో దేవుని ముఖాన్ని చూస్తూ లేడి పిల్ల గంతులేసినట్లుగా పరలోకంలో నేను గంతులేస్తాను. ఈ లోకంలో మహా బ్రతికితే ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను. నాకు పరలోకపు నిరీక్షణ ఉంది, పరలోకంలో ప్రభువుని చూస్తాను. ఈ మట్టి దేహంతో ఉండేది మహా ఉంటే 20, 30, 40 సంవత్సరాలు ఉంటాను. పరలోకానికి వెళ్ళిన శరీరంతో ఏ వ్యాధి ఉండదో, లేడి పిల్లలాగా పరలోకంలో నేను గంతులేస్తాను. నాకు ఏ బాధ లేదు ఫాదర్, నా భక్తిని కాపాడుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే, ఆ పోపు పెద్ద ఆయన ఆ చిన్న బిడ్డ వైపు చూసి కన్నీళ్లు కారుస్తా, ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పరలోకపు దర్శనాన్ని పోగొట్టుకోలేదే, పరలోకపు మమకారాన్ని పోగొట్టుకోలేదే, ఎంత భక్తి కలిగిన బిడ్డ. శరీరం సాతానుగాడు తూట్లు పొడిచిన ఏం కోల్పోలేదు, పరలోక దర్శనాన్ని కోల్పోలేదే అని అక్కడి నుంచి వస్తూ ఒక మాట అన్నాడు. ఆ బిడ్డను ఆదరించాలని నేను పోతే ఆ బిడ్డ నాకు పరలోకపు దారి చూపించాడు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ బిడ్డను ఆదరించడానికి నేను వెళ్తే ఆ బిడ్డ నాకు పరలోకపు దారి చూపించాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. దైవజన్మ, తోడేళ్ళ లాంటి సమస్యలు మన బ్రతుకులు ఎదురవుతాయి. పరలోకపు దర్శనాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోవద్దు. యేసయ్య శిలువ మ్రాను మీద అంత దయనీయ స్థితిలో ఉండి కూడా పరలోకపు తండ్రితో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? పరలోకపు తండ్రి వైపు చూసి అంటాడు, నా దేవా నా దేవా నన్నేల. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని చేయి పట్టుకునే బ్రతకాలి, దేవుని చేయి పట్టుకునే బ్రతకాలని దేవుని సహచర్యం కొరకే ఆయన ప్రాకులాడాడు. కానీ దైవజనమా, నా శరీరం ఏంటి ఎలా అయిపోయింది, తూట్లు పడిచేరేంటి, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయిందని ఎంత కూడా పరలోకపు తండ్రి మీద వెక్కసపడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, సర్పంలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దాని తలకు దెబ్బ తగలకుండా మొత్తం శరీరంతో తోకతో తలను కాపాడుకుంటుంది. నేను నీతో చెప్పే మాట, ఏ పిలుపుతో నువ్వు పిలువబడ్డావో, తోడేళ్ళ లాంటి చీల్చే వ్యక్తులు నీ చుట్టూతా ఉన్నా, గాయపరిచే పరిస్థితులు నీ చుట్టూతా ఉన్నా, సాతానుగాడు నీ శరీరాన్ని నలగొట్టిన నీ దర్శనాన్ని మాత్రం కోల్పోకుండా పరలోకపు దర్శనాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సంసోను దర్శనాన్ని కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు. ఏలీ దర్శనాన్ని కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు. ఇస్సాకు భోజన ప్రియత్వం చేత దర్శనాన్ని కోల్పోయి ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. గెహజీ డబ్బు మాయలో పడిపోయి దర్శనాన్ని కోల్పోయాడు. నేనంట, నీ తలను జాగ్రత్తగా కాపాడుకో, నీ దర్శనాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఏ పిలుపు చొప్పున నువ్వు పిలువబడ్డావో, ఏ దర్శనం చొప్పున విశ్వాస రంగంలో నువ్వు అడుగు పెట్టావో, నీ పిలుపును ఏర్పాటును బ్రతుకు కాలమంతా జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ బ్రతుకుదువుగాక. చెప్దాం ఆమేన్. అపోస్తులైన పౌలు వారి శరీరాన్ని వాళ్ళు ఎంత నలగొట్టినా తన దర్శనాన్ని మాత్రం ఆయన కోల్పోకుండా, ఏ పిలుపు చొప్పున పిలువబడ్డాడో
దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో కడవరకు ఆ పిలుపు కొరకే తాను పరిగెత్తుతూ వెళ్ళాడు. అలాంటి దైవిక కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసు ప్రభు వారు అంటారు, నేను తోడేళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు గొర్రెలు. వీటి మధ్యలోకి పంపిస్తున్నాను, తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను. తోడేళ్ళ మధ్యలో మీరు తోడేళ్ళలాగా ఉండొద్దు, తోడేళ్ళ మధ్యలో మీరు గొర్రెల్లాగా కూడా ఉండొద్దు. మరి ఎలా ఉండాలట? పాములాగా వివేకంగా బ్రతకండి, పావురంలాగా చెప్పాలి పావురంలాగా నిష్కపటులుగా బ్రతకండి. ఎలా బ్రతకమంటాడు? పావురాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ సృష్టిలో ఓ రకంగా కల్లా కపటం లేనిది పావురం ఒక్కతే. అసలు దానికి కపటం అనేది తెలియదు, కీడు చేయటం అనేది దానికి తెలియదు. దీని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. సహజంగా పావురాలు గూడు పెట్టుకో. ఒకవేళ ఎక్కడైనా పెట్టుకో గూడు పెట్టుకొని గుడ్లు పెట్టినాయి అనుకోండి, ఏ పక్షిరాజు పాము వచ్చి ఆ గూడును పాడు చేసి గుడ్లు తినేస్తాయి. ఈ పావురం ఏం చేస్తుందంటే, మరలా కొన్ని రోజుల తర్వాత అక్కడే వచ్చి గూడు పెట్టింది, అక్కడే గుడ్లు పెట్టింది. మరలా వచ్చి పాము తినేసింది అనుకోండి, ఇంకో నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మరలా అక్కడికే వచ్చి గూడు పెట్టింది, అక్కడే కాపురం చేస్తుంది. ఈ పావురం పక్షిరాజును పడవటం కానీ సర్పాన్ని పడవటం కానీ పొరపాటున, అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈ పావురం అనేది ఎంత కూడా మనసులో ద్వేషం ఉంచుకోకుండా, ఎంత కూడా మనసులో కుట్రుంచుకోకుండా, ఎంత కూడా కుళ్ళుంచుకోకుండా, రేయ్ ఆ రోజు నువ్వు ఇట్లా చేసేవుగా, నీ పని చేస్తానులాగా నాకు టైం వస్తుంది కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందట, నా సమయం వచ్చినప్పుడు నీ అంతు తేలుస్తాలే అని హృదయంలో పగబెట్టుకొని పావురం ప్రవర్తించదు. అసలు దానికి కపటం అనేది ఉండదటండి. యేసయ్య అంటారు, తోడేళ్ళలాగా మీకు కీడు చేసేవాళ్ళు ఉంటారు, అది మనసులో పెట్టుకొని మీరు కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఎలా బ్రతకాలో ప్రభువారు మాట్లాడుతూ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. ఆ 19వ వచనం చూడండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. అందరు పెద్దగా చెప్పండి ఎక్కడి నుంచి. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. ఇదే పౌలు వారిలో ఉన్నటువంటి పావురంలో ఉన్న నిష్కలంకత్వం. ఏమంటాడు? లైవ్లో ఉన్న బిడ్డలు అందరూ చెప్పండి. కీడు విషయమై నిష్కపటులను, మేలు విషయమై జ్ఞానులనై ఉండాలి. మేలు చేయాలా లేదా అమ్మా? చేయాలా లేదా? కానీ మేలు చేసేటప్పుడు ఏముండాలంట? కొంచెం గట్టిగానండి. మేలు చేసేటప్పుడు ఏముండాలి? ఈ మేలు పొందుకోవటానికి వీడు యోగ్యుడా కాదా, ఆ జ్ఞానం మనకు ఉండాలి. వీడికి మనం మేలు చేస్తే సద్వినియోగం చేసుకుంటాడా లేదా, ఆ జ్ఞానం మనకు ఉండాలి. మేలు చేయమన్నాడని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి చేసామనుకోండి, గమనించండి. ఒక ఆయన వచ్చాడు పొద్దున్నే, అయ్యా మా ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయిందయ్యా, హార్ట్ అటాక్ వచ్చిందయ్యా, మా ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేయాలయ్యా, హార్ట్ అటాక్ వచ్చిందయ్యా, అయ్యా ఒక 500 ఇయ్యా అన్నాడు. సరే నేను ఆ మాట అంటంతో హార్ట్ అటాక్ అంట, 500 ఇవ్వమంటున్నాడు, ఆటో ఛార్జీకి కావాలంట, ఒక ప్రాణాన్ని బ్రతికిద్దాంలే అని చెప్పి వెంటనే 500 ఇచ్చా. మొత్తానికి 3 రోజుల తర్వాత వాళ్ళ భార్య రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆమెను చూసి, అరే ఈమెకి హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు కదా, మరి 3 రోజుల్లోనే హాస్పిటల్ నుంచి వచ్చిందా? హార్ట్ స్ట్రోక్ వస్తే 3 రోజుల్లో ఎట్లా నడుస్తుంది? నాకు డౌట్ వస్తుంది. అడుగుదామనిపిస్తుంది. మరి అడుగుదామంటే మనిషి అంత చక్కగా నడుస్తుంది కదా, ఎట్లా అని అనిపించి
ఆమె నన్ను చూసి అయ్యగారు వందనాలు అయ్యగారు అంది. అమ్మ వందనాలమ్మా అన్నాను. అమ్మ ఆరోగ్యం బాగుందా అన్నాను. ఆ తల్లి నా వైపు చూసి నాకేమైంది అయ్యగారు, నేను బాగానే ఉన్నా కదా అంది. ఇక నాకు డౌట్ వచ్చి మొన్న ఏదో హాస్పిటల్లో హార్ట్ అటాక్ అట కదమ్మా అన్న. అంది అయ్యా ఆ మాయదారుడు మీ దగ్గరకు కూడా వచ్చాడా అంది. ఏ మాయదారుడు అమ్మా అన్న. అదే మా ఆయన ఆ మాయదారుడు మీ దగ్గరకు కూడా వచ్చాడు. అవునమ్మా వచ్చాడు, ఏమైంది? వాడికి తాగాలనిపించినప్పుడల్లా నా గుండె నొప్పి తెప్పిస్తాడయ్యా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడయ్యా. ఆడికి తాగాలన్నప్పుడల్లా నాకో నా పిల్లలకు మాయదారు రోగం పెడతాడయ్యా. ఎంతకి మీకేం చెప్పాడయ్యా అంది. నేను చెప్పనులే అమ్మా అన్న. పర్లేదయ్యా ఇది నాకు మామూలేలే, ఏమని చెప్పాడు చెప్పండి అంది. అదేనమ్మా నీకు హార్ట్ అటాక్ వచ్చిందట, ఐసీయూలో జాయిన్ చేయడానికి నా దగ్గరకు వచ్చాడు. చూడండి ఇప్పుడు తాగుబోతుడు వచ్చి భిక్షాందేహి అన్నాడు. ఎవరు? తాగుబోతుడు వచ్చి అయ్యా ఒక 100 రూపాయలు ఇయ్యి అన్నాడు. పేదోళ్ళకు సహాయం చేయమని దేవుడు చెప్పాడు. ఈ తాగుబోతుడు సహాయం చేస్తే ఏం చేస్తాడు? అమ్మా అంటే నువ్వు 100 రూపాయలు ఇచ్చాడు, నేను చేసినట్టు పోయి తాగిరా నాయన అన్నట్లు. అందుకని దేవుడు ఇక్కడ అంటాడు, మేలు విషయమై ఈ మేలు పొందటానికి యోగ్యుడా కాదా? మనం చేసిన మేలును సద్వినియోగం చేసుకొని వీడు ఒక మంచి స్థాయికి వస్తాడా లేదా అది గమనించండి. బైబిల్లో అపోస్తులైన పౌలు గారు థెస్సలోనియ సంఘంతో ఒక మాట అంటాడు. ప్రతివాడు తన చేతులతో కష్టపడాలి అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమంటాడు అంటే పని చేయకుండా ఎవడు భోజనం. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆదిమ సంఘంలో ఉన్న ఆ ప్రారంభంలో ఉన్న దైవికమైన పద్ధతి ఏంటో తెలుసా? ఎవడు తనకు కలిగిన దాన్ని తాను అనుకోలేదట, సమిష్టిగా పంచుకున్నారంట. ఆమెన్. ఎట్లానో చెప్తాను. ఆ చర్చికి 2 వస్తున్నారండి. 2 దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక ఆయనకి 1,00,000 రూపాయలు జీతం, ఇంకొక ఆయనకి 5,000 రూపాయలు జీతం. వాళ్ళిద్దరు దాన్ని ఎట్లా పంచుకున్నారో తెలుసా? ఆ 1,00,000 ఈ 10 రెండూ కలిపి 1,10,000 అయినాయి. ఏం చేశారో తెలుసా? ఈ 55,000 నువ్వు తీసుకో, ఈ 55,000 నువ్వు తీసుకో అని పంచుకున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఒక మాట చెప్తాను. పల్లెటూళ్ళలో పొలంలో పనిచేయటానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఏం చేసేవాళ్ళంటే ఆ మేస్త్రి ఉండేది కదా, ఆమెకి వీళ్ళందరూ భోజనాలు ఇచ్చేవాళ్ళు. ఆమె ఏం చేసేదంటే పెద్ద ఇస్త్రాకులో ఈ భోజనాలన్నీ ఒక గంపలో వేసి అన్నీ కలిపి, ఒకడు చికెన్ తెచ్చుకున్నవాడు ఉంటాడు, ఇంకొకడు మటన్ తెచ్చుకున్నవాడు ఉంటాడు, ఇంకొకడు పచ్చడి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకొకడు కారపొడి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకొందరు ఒట్టి భోజనం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కలిపి ఒక చోట కలిపి ఆ తల్లి వాళ్ళకు ఒక ముద్ద వీళ్ళకు ఒక ముద్ద. ఆదిమ సంఘం అట్లుండేది. ఆయనకి 1,00,000 రూపాయలు, ఈయనకి 10,000. ఇంకొకటికి అసలు డ్యూటీయే లేదు. ఈ 1,10,000 రూపాయలు 3 భాగాలు చేసేవాళ్ళు. ఇట్లా భాగాలు చేసి పంచుకుంటూ ఉండే లోపు ఏం జరిగిందో తెలుసా? ఇక డ్యూటీ లేనోడు డ్యూటీకి వెళ్ళటమే మానేశాడు. అర్థమైందా? ఆ డ్యూటీకి వెళ్ళటమే మానేశాడు. ఎందుకో తెలుసా? ఇంట్లో ఉన్నా నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను ఎందుకు డ్యూటీకి వెళ్ళాలి? సోమరిపోతులు అయిపోయారు ఇప్పుడు. అందుకని పౌలు గారు ఇక్కడ అంటాడు, మీరు మేలు చేసేటప్పుడు వీడు మనం ఇచ్చిన డబ్బు ఉపయోగించుకొని పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడా? అమ్మయ్య నేను డ్యూటీకి వెళ్ళకపోయినా నాకు ఇస్తున్నారు కదా చేర్చి వాళ్ళు, కాబట్టి ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటా, మండీకి వెళ్ళి మండిపోతా. వింటారా? నేను ఇక పనికి వెళ్ళకపోయినా నాకు వస్తున్నాయి కదా, కాబట్టి అక్కడికి వెళ్ళి సోమరిపోతులుగా అయిపోతున్నారు. అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటాడంటే మేలు చేయండి, కానీ మేలు చేసేటప్పుడు వీడు యోగ్యుడా కాదా? రైట్? వీడు యోగ్యుడా కాదా? మేలు చేసే విషయంలో జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులు. ఎలాంటి నిష్కాపట్యత్వం మనకు ఉండాలి? పావురానికి ఉన్న నిష్కపటత్వం. పావురానికి ఉండే నిష్కపటత్వం కలిగిన 2 వ్యక్తులు ఉన్నారు. జస్ట్ అవి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. రైట్.
చివరి నుంచి అతడు కుష్ఠరోగి. 2వ వచనం నాతో కలిసి చెప్పండి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడిని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏం జరిగిందో చెప్తాను. సైన్యాధ్యక్షుడు నయమాను సిరియా దేశానికి, ఆయన ఆ దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న దినాల్లో ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశారు. దాడి చేసి ఒక యవ్వన బిడ్డను బానిస పిల్లగా చెరగొని వచ్చాడు. డెఫినెట్గా వాళ్ళ అమ్మను చంపి ఉండొచ్చు, వాళ్ళ నాన్నను చంపి ఉండొచ్చు. ఎంత ఘోరమైన కార్యం చేసి ఆ చిన్న యవ్వన అమ్మాయిని, ఆ అమ్మాయి వయసు 15, 13, 18 సంవత్సరాలు తెలియదు, ఆ పుట్టింటి నుంచి ఆ అమ్మాయిని వేరు చేసి తల్లిదండ్రులు ఏం చేశాడో మొత్తానికి తెలియదు. ఈ నయమాను ఈ అమ్మాయిని తన దేశానికి తెచ్చుకున్నాడు. ఈ అమ్మాయికి ఒక సంగతి తెలిసింది. నయమాను కుష్టి వ్యాధిగ్రస్తుడని. ఆ వార్త వినటంతో సహజంగా ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే, ఆ అమ్మాయి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏమనేవాళ్ళో తెలుసా? దేవా నువ్వు ఉన్నావు నాయన, నువ్వు ఉన్నావు ప్రభా, అందుకనే వాడికి ఆ కిష్టి వ్యాధి వచ్చింది నాయన. దేవా వాడి వ్యాధి యేసునామలో అస్సలు తొలగకుండును గాక. వాడు ఆ వ్యాధితో కుమిలి ఆడి చావాలి ప్రభా, అది నా కళ్ళతో చూడాలి నాయన, అప్పుడు నేను నిన్ను. ఇది పాత నిబంధనలు ఓకే, కానీ విచిత్రం ఏంటో తెలుసా? యజమానుడు కుష్టి వ్యాధితో ఉన్నాడు అని తెలుసుకొని ఏమంటుందో తెలుసా? నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు, అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఏమ్మా నీకు అంత కీడు చేశాడు కదమ్మా, యెరూషలేములో నుంచి బానిస పిల్లగా నిన్ను తెచ్చాడు కదమ్మా, వాడు తోడేలాగా ప్రవర్తించాడు కదమ్మా. ఎంత తోడేలాగా ప్రవర్తిస్తే నీకు కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేయాలనుకుంటావా అని అడిగితే, ఆ తల్లి చూడండి, ఆ యవ్వన బిడ్డ చూడండి, ఆ కీడు చేసిన నయమానుకే మేలు కోరుకొని ప్రవక్త దగ్గర ఉండాలని కోరుకుంటున్నానని ప్రవక్త దగ్గరికి పంపించింది. ఎలీషా ప్రవక్త ఆమెకు ప్రార్థన చేశాడు, ఆయన బాగుపడ్డాడు, కుష్టి వ్యాధి నుంచి పరిపూర్ణమైన స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తిత్వాన్ని ఏమంటారో తెలుసా? పావురము వలె కీడు విషయమై నిష్కపటులుగా మనం బ్రతకాలి. అపోస్తుడైన పౌలు అలా బ్రతకటాన్ని బట్టే అద్భుతం ఏంటంటే, ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి 2 ఖండాలు కదిలించి అద్భుతం. బైబిల్లో ఎవ్వరూ చేయలేనంత దివ్యమైన సేవ చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? తోడేళ్ల మధ్య అంటాడు, ఎఫెసీలో నేను మృగాలతో పోరాడాను అంటాడు. చుట్టూతో ఉన్న వాళ్ళు మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తించారు. మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తే మృగాల మధ్యలో తను మృగంగా లేడు, ఎట్ దట్ సేమ్ టైం మృగాల మధ్యలో గొర్రెగా కూడా లేడు. ఆ మృగాల మధ్యలో ఎలా ఉన్నాడు? పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండి ఓ గొప్ప సేవ చేసి, నిజంగా ఒక మనిషి ఎంత గొప్ప సేవ చేయగలడా అని ప్రపంచం అబ్బురుపడే అంత దివ్యమైన సేవ తాను చేశాడు. తమ్ముడు, చెల్లి, అపోస్తుడైన పౌలు పట్ల దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడిందో నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక కూడా నెరవేర్చబడును గాక. తోడేళ్ళ లాంటి మనుషులు నీ చుట్టూతా ఉంటారు, క్రూరత్వం కలిగిన పరిస్థితులు నీ చుట్టూతా ఉంటాయి. పాములాగా వివేకంగా ఉండు. పలానా చోట కీడుందా, వెంటనే దాక్కో. కీడు నీకు కలగబోతుందా? శరీరానికి ఎంత కీడు కలిగినా నీ దర్శనాన్ని, నీ ఉద్దేశాన్ని, ఏ పిలుపు చొప్పున నువ్వు పిలువబడ్డావో, ఏ దర్శనం చొప్పున, ఏ ఏర్పాటు చొప్పున దేవుడి భక్తి మార్గంలోకి నేను నడిపించాడో, నీ దర్శనాన్ని ఎప్పుడు కోల్పోకో. కీడు చేసిన వ్యక్తులుంటే వారికి ప్రతి కీడు చేయకుండా అలాంటి చోట కూడా పావురంలాగా పౌలు వలె నిష్కపటులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక.